ప్రతి ఓటర్కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నేను ఏవైతే హామీలు ఇచ్చినాయో అన్నీ చేస్తున్నాను చెప్తున్నాను. ఆల్సో నా వార్డ్కి ఫస్ట్ ప్రయారిటీ నేను ఇస్తాను. నాకు 11,038 ఓట్స్తోని 1138 ఓట్స్తోని గెలిచినాను. గెలుపుని ఎలా చూస్తారు మీరు ఒక స్పీకర్ కూతురుగా మీ వార్డ్ అభివృద్ధి గాని? ఫస్ట్ నేను ఒక కౌన్సిలర్ని, తర్వాత ఆయన కూతురు. సో నేను ఫస్ట్ ఒక కౌన్సిలర్ లాగా ఒక నార్మల్ కౌన్సిలర్ లాగా గెలిచినాను. ఆయన ఇంట్లోనే ఫాదర్ అండ్ డాటర్, బయటికి వచ్చినాక ఇక మేము ప్రజాసేవలో ప్రొఫెషనల్గానే ఉంటాం. చైర్మన్ అభ్యర్థిగా మీకు ప్రకటించారు. వికారాబాద్లో 34 వార్డ్స్ ఉన్నాయి. మీరు అభివృద్ధికి ఎటువంటి ఇదేమైనా పాటుపడతారు? ప్రతీది నేను కన్సిడర్ చేస్తానని చెప్పినాను. ఇప్పుడైతే నాకు ఇంకా జోష్ వచ్చింది. నేను వాటర్ సప్లై కానీ, రోడ్స్ కానీ, ఏవైతే ఎక్స్ట్రా యాడ్ అయిన రూరల్ ఏరియాస్ ఉన్నాయో మా మున్సిపాలిటీలో అవి కూడా అన్నీ డెవలప్ చేస్తాను. థ్యాంక్ యూ. నాది డ్రైనేజ్ ఇంకా రోడ్స్ ఎక్కువ. ఈ రాజీవ్ నగర్ కాలనీ దగ్గర అయితే కొద్దిగా ఇల్లుల ప్రాబ్లం ఉంది, అన్ని వాటర్ ప్రాబ్లం కూడా. అవి శ్మశాన వాటిక రోడ్ విషయం ఇక అన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. స్పీకర్ బిడ్డగా మీరు వికారాబాద్ మా నాయన స్పీకర్ అయిందంటే వికారాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే కూడా వాళ్ళ ఆశీర్వాదమే. ఎప్పటికీ వాళ్ళ ఆశీర్వాదం మాతో ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ. మొదటి ప్రాధాన్యత దేనికి చెప్పినా కదా, రోడ్స్